కాలు మా అన్నట్టు వచ్చేసింది. వీడియో మొత్తం ఏడ్చుడే ఉంటది. ఆమెనే ఎవరో మీకు ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు. అరే చేపించుకొని వచ్చిర్రా మరి ఏది చేపించుకొని వచ్చినట్లుంది. స్కూల్లో సెకండ్ వచ్చింది అదే చెప్పాలి కదా. షాక్ అవుతారు. ఆయన మాట్లాడే మాటలు ఎవరు మాట్లాడరు. మాట్లాడరు సార్ ప్లీజ్. మౌనవ్రతం పాటిస్తున్నాను, జర నన్ను డిస్టర్బ్ చేయండి. అంటే మా కంటెంట్ చూసి చెడిపోతారు అది ఇది అని చెప్పి చాలా మంది చెప్పారు. ఇగో ఇది కూడా ఒక ప్రూఫ్ అన్నమాట. వెల్కమ్ బ్యాక్ టు పర్సన్ బాయ్స్ వన్. ఈ రోజు వీడియో చూసి ఏంటంటే మన ఛానల్ కి అయితే కొత్త మానట్ అయితే వచ్చింది. మానట్ అంటే ఎవరో మీకు కూడా తెలుసు కదా. సో ఆమె అయితే ఇన్ని రోజులు ఏడుకోయింది అని పర్సన్ అని కదా. ఆమె పెద్ద పని మీద అయితే ఎవరో మానట్ అని వెయిట్ చేస్తారా చూడండి. కాలు మానట్ వచ్చేసింది. వీడియో మొత్తం ఏడ్చుడే ఉంటది. ఆమెనే ఎవరో మీకు ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు. నువ్వే ఎందుకంటావు నాకు అర్థం కాదు. మరి కాదా అవునా నిజమా? అందుకే మానట్ మరి ఏడుసావు కాబట్టి అన్ని పంచులు వేసుకుంటా కూర్చుంటావు. నేను పూజారి పంచులు ఆయన నేను అనాలా ఇప్పుడు? మరి అనొచ్చు ఇప్పుడు ఏదైనా సరే. బట్ట కాదు గుండు మానటే ఎప్పటికి ఏడుచుడు. సరే అంతా కానీ ఇప్పుడు ఎందుకు వచ్చినావు అది చెప్పు ఫస్ట్. నీకెందుకు చెప్పాలి? ఎందుకు చెప్పు? వీడియో పెట్టమన్నా పెట్టినాం కదా. మరి ఎందుకు పెట్టాలి? అన్న కోసం పెట్టినా నేను వీడియో. అదే ఏంటి గురించి చెప్పరాదు. నా రిజల్ట్ వచ్చింది అందుకు. చూపి ఒకసారి. అదే చూపి ఒకసారి. పెద్ద మాట అన్నాడు సరాడు. అరే వీడియో పెట్టమని చెప్పి అన్న వచ్చిందాక ఓపెన్ చేద్దంటున్నాను. ఇప్పుడు నిజంగా ఏడుస్తాం మళ్ళా. నువ్వు ఏడుస్తావని అందరు తెలుసు కదా. నాకెందుకు పెట్టమని చెప్పి సరే ఇప్పుడు ఏమైంది మళ్ళీ మంచి మార్క్స్ ఫెయిల్ అయిందేమో అందుగురించే ఇట్లా నాటకాలు చేస్తారు. మరి చూడని మరి ఫెయిల్ అయింది. సెవెన్ మార్క్స్ అట్లా ఏమని వస్తుంది అనుకుంటే నిజంగా వెరీ బ్యాడ్ అంట. ఏంది మధ్యలో పుల్ల నువ్వు? పుల్లనా మేము వీడియో పెట్టని చెప్పాలా మనం పుల్లనా? చూపిస్తా అన్ననా మళ్ళీ ఎందుకు తీసుకొచ్చినావు? చూపిస్తా అన్ననా చూపియాలమ్మా. తెచ్చిన మరి ఆడగటంగా ఏడుస్తావా? ఏడుస్తా. సరే ఒకసారి ఇగో చెప్పనిస్తలేదు ఫ్రెండ్స్ చూస్తారు కదా. అన్నకు వచ్చినాక చూపించి వేస్ట్. ఇదో గుడ్డిని కూడా మొత్తం చెప్తా కదా ఇప్పుడే. చెప్తున్నా ఏంది సోనం ఇది ఏమో ఉంది రాదు మన మొత్తం చెప్తా. అరే అన్ని ఖాళీ ఉన్నాయి ఫ్రెండ్స్. అరే చూడండి అన్ని ప్లేన్ రిపోర్ట్ తీసుకొని వచ్చి ఉట్టిగా వీడియోలు చెప్పించుకుందాం అనుకుంటారు. అన్న గురించి పాస్ అయిన మార్క్స్ మంచిగా వచ్చినాయని చెప్పు. చూడు ఫెయిల్ అయినావు మరి 7 మార్క్స్ అన్న ఇస్తావా? పాస్ అయితేనే చూపిస్తాను. ఇజ్జత్ పోతుంది ఆయన అర్థమవుతుంది. మరి ఎందుకు కొడుతున్నావు చెప్పు. ఏమన్నా అంటే అమ్మా ఏడుస్తున్నా.
అన్నకు ఫోన్ చేస్తాను నన్ను ఎందుకు కొట్టినావు చెప్పు. మరి ఎందుకు అది ఇస్తలేవు? నువ్వు కొట్టేందుకు కొడేసిన నేను అది ఆడ అప్పటి అవుతాను నుంచి నువ్వు ఏడిపిస్తున్నావు నన్ను. ఏడిపించాను. కామర్స్ ఇగో కాదు. పాస్ డబుల్ అయితే యాక్టింగ్. అన్న రాసేనా? ఇగో రాదు అన్ని రాదు పేలే. దేవుడే ఏడిపిస్తుడు నన్ను. అయ్యో. మేము ఏడిపియ్యం, అమ్మ తల్లి నడుస్తుంది చేస్తాం మొత్తం అన్ని. సరే అన్నకైతే ఒకసారి అయితే కాల్ చేద్దాం. మేము ఎట్లయినా ఫెయిల్ అయిపోయింది కానీ అన్ని ఇజ్జత్ పోతుంది చెప్తే గుండుగా వింటలేదు. అంటే ఏం తెలియదు, fail pass. అరే మేము ముఖం అయ్యో, zoom చేయి, zoom చేయి. ముఖం మిసాలు వచ్చినాయి. అరే చేపించుకొని వచ్చిర్రా భయ్. ఏయ్, నేను ఎందుకు ఆపిస్తా? మరి ఏది చేపించుకొని వచ్చినట్లుంది. A few minutes later. సో ఫైనల్ అన్నైతే వచ్చేసిన అనమాట. అన్నయ్య వచ్చినాడు ఎలుగుల ఎన్నెలు తెచ్చినాడు. అన్న ఒక గుడ్ న్యూస్ కోసం గుడ్ న్యూస్ కాదన్నా, బ్యాడ్ న్యూస్. B1 బాధ అనిపిస్తుంది. చదువు రాదు, పెద్ద ప్రోగ్రెస్ కార్డ్ నాది. అన్నా ఒక్క స్కూల్ ప్రోగ్రెస్ కార్డ్ కాదు ఇది, 3 స్కూల్ ప్రోగ్రెస్ కార్డ్ ఒకటే. 3 స్కూల్ ఆమె సగం నుంచి పోయింది. సగం నుంచి పోయినంత చదివినా, చదువులేనోడా. అయ్యో అయ్యా చీ, అయ్యో. తెలుగు 10 అది అవి సో ఆ స్కూల్లో వారిస్ కూడా సో చాలా మంచిది అవుపిస్తుంది. వీనికి వద్దు ఫస్ట్ ఈ వీడియో మళ్ళా గైస్ మెయిన్ చెప్పడం మర్చిపోయినా, నువ్వు పక్కన ఉండరా భయ్. ఎందుకంటే కొన్ని ఫ్యాన్ పేజెస్ వల్ల వాళ్ళది మంచి అంటే ఒక మంచి బాండింగ్. మీ ఆ ఫ్యాన్ పేజీలు ఎట్లా చేసేసారు అంటే వీళ్ళకి దూరం చేసేసారు కొన్ని ఫ్యాన్ పేజెస్. అంటే ఆ లవ్ మ్యూజిక్ పెట్టి అది పెట్టి, ఎందుకంటే ఈమె ఏజ్ లో పెద్ద, బబ్బు ఏమో చిన్న, కానీ అది ఒక కంటెంట్ లెక్కనే చేసినాం. కానీ కొన్ని ఫ్యాన్ పేజీల వల్ల మ్యూజిక్ వేసి అదేసి ఫ్యామిలీలో కొట్లాటలు కావడం. అంటే కొట్లాటలు అంటే ఓరింట్లో వాళ్ళ కొట్లాటలు కాదు, అంటే రిలేషన్లో కొంతమంది ఉంటారు కదా, అట్లాంటి వీడియోలు ఏంది ఇట్లాంటి వీడియోలు ఏంది అంటే మన వీడియోలకు కాదు, కొన్ని రీల్స్ వస్తాయి కదా, రీల్స్ వచ్చేదానికి కొన్ని మ్యూజిక్లు వేసేసరికి చుట్టాల్లో ఉంటారు కదా, అట్లా వద్దు అది ఇది అని చెప్పి కొన్ని క్లాషెస్ వచ్చినాయి అనమాట. అంటే ఫ్యామిలీ కొట్లాటలు కావు. సో అట్లా అని. ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్స్ ఉండే అని మేము 2 months దాకా రాలేదు. ఇంకోటి ఏంటంటే ఈ చిన్నపిల్లల కంటెంట్ అది ఇది చెప్తురా అని చెప్పి కొంతమంది వల్ల దూరం అయ్యారు. కానీ మంచి ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటే ఒక ఫ్యామిలీ అన్నట్టు ఉంటుండే. సో అట్లా అయింది. ఫ్యాన్ పేజ్ ల వల్లనే ఈ రోజు వీడియో తీయకుండా వాళ్ళు అక్కడ వీళ్ళు ఇక్కడ అన్నట్లు అయింది. అయిపోయింది కొన్ని చూసి లేకపోతే మంచి నవ్వుకుంటా మంచి అదైతుండే. కానీ కొన్ని ప్రాబ్లం అయితే వచ్చినాయి. సో ప్రెసెంట్ అయితే సోనం అయితే ఫెయిల్ అయింది. సో టు బి ఫ్రాంక్ నేను చాలా మంచిగా చెప్తున్నా. ఎందుకంటే స్కూల్లో కొంచెం పాత స్కూల్లో కొంచెం ప్రాబ్లం అయ్యేసరికి దూరం ఉండి మీకు ఫుడ్ ఇన్ఫెక్షన్ అయింది. ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యేసరికి చాలా బక్కగా అయిపోయింది. అప్పుడు ఆ టైంలో వేరే స్కూల్లో వేసినాం, అంటే సెయింట్ జాన్ స్కూల్లో వేసినాం. సో సగంలో పోయి నిజంగా అంటున్నా స్కూల్లో 2nd place వచ్చింది. స్కూల్ సెకండ్ వచ్చింది. స్కూల్ 2nd వచ్చింది. మీరు అందరు చెప్తారు కదా ఇదేం చేస్తారు చదువుతారా లేదా అది ఇది అని చెప్పారు కదా. సో ఇది ఒక ప్రూఫ్ అన్నమాట. సో సెయింట్ జాన్స్ హై స్కూల్లో ఇగో ఈమె రిజల్ట్ వచ్చేసి స్కూల్లో 2nd వచ్చింది అనమాట. సో వీళ్ళు చదువులో కూడా ఉన్నారు. ఒక కంటెంట్ అంటే ఒక 4 hours 5 hours లో ఒక వీడియో అంతే తప్ప వీళ్ళు స్టడీస్ అంతే వేరే ఆలోచనలు అట్లాంటి ఏమి ఉండవు. ఎందుకంటే అట్లాంటి ఆలోచనలు ఉంటే నేనే ఫస్ట్ వీళ్ళకి ఎంకరేజ్ చేయకపోతుండే. కానీ మంచి ఒక ఫేమ్ వచ్చి అందరూ ఇష్టపడతారు చూస్తారు. అట్లాంటి దానికి అలా వీళ్ళు కొన్ని ఫ్యాన్ పేజెస్ లవ్ మ్యూజిక్ వేసి అన్న చెల్లెల మ్యూజిక్ ఏరి మేము కూడా హ్యాపీ ఓరేం అనుకోం. కానీ ఇట్లాంటి మ్యూజిక్లు అవి ఇవి వేసి వీళ్ళకి అలా కలవకుండా వేసేసారు. సో అట్లా అని చెప్పి చెప్తున్నా. ఈమె వీడియోలో ఉంటే బబ్బు ఉండడు, బబ్బు ఉన్న వీడియోలో అది ఉండరు. లేదు మీరు ఇట్లాంటి వద్దు అంటే కింద కామెంట్ చేయండి. అట్లాంటి ఏం వద్దు, కొన్ని రోజుల దాకా నేను చూస్తా. అట్లాంటి ఏం రాలే అంటే నేను ఖచ్చితంగా మళ్ళా అనేది పిలుస్తా. అండ్ గైజ్ స్కూల్లో 2nd వచ్చింది అదే చెప్పాలి కదా. తెలుగులో 100కి 100కి కాదు 80కి 10. ఇవన్నీ
కాదు ఈ ఫస్ట్ పేజ్ మొత్తం చదువు ఇక్కడ నేను చదువుతా. ఇక్కడ ఫస్ట్ పేజ్ మొత్తం చదువు ఇదేం చెప్పు నువ్వు కొట్ట స్టూడెంట్ డీటెయిల్స్ అరే వెనకాల మంచిగా ఉందన్న. ఈయనే. స్టూడెంట్ డీటెయిల్స్ చెప్పు నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ సోనం. ఇదేంటి ఫాదర్ నేమ్ ఆ, శ్రీనివాస్. చెప్పు. మదర్ నేమ్ స్టార్టింగ్ ఇనిషియల్ ఇది జీనా పీనా. ఇక్కడ కెమెరా ఇక్కడ తీసుకురా. సో హాయ్ గైస్, మనకి ఈడ మనం చూస్తుంటే మన హీరో బ్రాండ్ అంబాసిడర్ చెప్పు హీరో ఏంద్రా హీరోనే చేస్తున్నావు ఇప్పుడు, ఓవర్ చేస్తున్నావు. కొంచెం చేయాలి, ఓవర్ చేయద్దు. చెప్పు తప్పైపోయిందన్నా. తప్పైపోయింది. అరే ఇట్లా అంటే ఆమా లాంటి ఈడు ఇంకో నటి, మా నటి ఇంకో నటి, ఇంకో నటి. సో గైస్ ఇటు వచ్చేసి తెలుగులో 80కి 73, హిందీలో 80కి 78, ఇంగ్లీష్లో 80కి 80, మ్యాథ్స్లో 80కి 73, ఫిజిక్స్ అది 40 మార్క్స్ ఉంటాయి ఫిజిక్స్. అవును ఫిజిక్స్ 40 మార్క్స్ సైన్స్ 50 మార్క్స్. అయ్యా చూసావా నేను ఇట్లా మొత్తం చూసినా అని చెప్పింది, లేకపోతే 40 చెప్తుండే. మస్కా కొట్టే సిక్కా ఏదో బయటెట్టేస్తే సరదా పోదు. కాదు సో 50కి 39 వచ్చింది. Bio. బయాలజీలో 42, 50కి 42 వచ్చింది. సోషల్లో 80కి 100 72 అన్న. 100. సో సోషల్లో 100లో 85 వచ్చింది. జీకే జనరల్ నాలెడ్జ్, సో జీకేలో 72 వచ్చింది. 80కా 100? 100 అరే నువ్వు ఒకటి అడుగుతా. 100 కి సరే జీకే చెప్పినావా? సో గైస్ మీ అందరికి డౌట్ రావద్దు అంటే ఇగో విత్ ప్రూఫ్ లతో సహా రిపోర్ట్ మీ జీకే అందరికి మార్క్స్ కల్పలే ఇలా, జీకే మార్క్స్ కల్పరు దీంట్లో. ఈమె రిపోర్ట్ అన్నమాట. సో ఇది కాటన్ ఆఫెల్ ఇది essay 2. essay 2. మామూలుగా ఫస్ట్ మామూలుగా పెడతారు, దాని తర్వాత ఇది రియల్ మార్క్స్. ఇలా తక్కువ వచ్చింది కాబట్టి ఇప్పటిదాకా చూపించలేదు. సో గైస్ నిజంగా అంటున్నా, సో ఫైనల్ గా అయితే మంచిగా చదివింది. నేను ఈ రిపోర్ట్ వచ్చింది అని చెప్పంగానే నేను ఫస్ట్ ఎమ్మటే అన్నా నువ్వు రా అన్న. ఎందుకు అంటే చాలా మందికి అంటే మా కంటెంట్ చూసి చెడిపోతారు అది ఇది అని చెప్పి చాలా మంది చెప్పారు. ఇగో ఇది కూడా ఒక ప్రూఫ్ అన్నమాట. ఎంటర్టైన్మెంట్ చదువే. ఎందుకంటే చదువు ఉంటేనే అన్ని ఉంటది. ఉన్న అంతసేపు మీకు ఎంటర్టైన్మెంట్ అంటే కష్టం. షూట్ అయిపోగానే కంపల్సరీ వెళ్ళి చదువుకోండి అని చెప్పేసి అందరికి సతాయిస్తుంటాడు. సో అందు గురించే ఇన్ని మార్క్స్ తెచ్చుకుంది. సతాయించుడు కాదు, అంటే చదువుమని కొట్లాడతాడు. ఇగో నేను అంటున్నా, వానికి నేను ఎంత కొట్టినా నా మనసుకు తెలుసు. వానికి నేను కొట్టే దెబ్బలకి సార్ కూడా ఒకసారి బాధపడి నాకు చెప్పలేదు కొన్ని మాటలు, బబ్బు వాళ్ళ స్కూల్ సార్. సో నిజంగా అంటున్నా, ఇట్లాంటి స్కూల్లో మా బబ్బుకి సీట్ రావడం, ఈమె కూడా జాయిన్ కావడం చాలా మాకైతే చాలా ప్రౌడ్గా అది చేసారు. ఎందుకంటే స్టడీస్లో కూడా వాళ్ళు సార్ది మీరు ఎప్పుడైనా వీడియో చూడండి, బబ్బు వాళ్ళ సార్ది ఎప్పుడు చూసినా స్టడీస్ గురించే చెప్తూ ఉంటారు. అండ్ ఎంతో మందికి ఓపెన్ స్కూల్లో కూడా జాయిన్ చేయించినాం మనము సార్ వాళ్ళ స్కూల్లో. సో మెయిన్ సార్కి థ్యాంక్స్ చెప్పాలా, అండ్ ప్రిన్సిపల్ మేడంకి కూడా థ్యాంక్స్ చెప్పాలా. వాళ్ళ పాప మా ఇర్ఫాన్కి టీచర్ అనమాట. సో ఆ టీచర్కి కూడా థ్యాంక్స్ చెప్పాలా. అండ్ స్కూల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. తెలుగు సార్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే ఇంకా మంచి చదువు చెప్పాలని చదవాలన్న ఇంటెన్షన్ ఉన్న వాళ్ళకు ఇవేవి అడ్డం కాదు. ఏదైనా సరే ఇప్పుడు చదువుకుంటే కూడా మిగతా యాక్టివిటీస్ అన్ని చేయొచ్చు, స్పోర్ట్స్ కానీ ఏదైనా. చదివే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుకుంటే మిగతా వాటి మీద కూడా ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నిన్న కూడా స్పోర్ట్స్లో చాలా ఇమ్రాన్ చెప్పిండు, స్పోర్ట్స్లో కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది, అందరూ దాని మీద ఇంట్రెస్ట్ పెట్టాలనేసి. చదువు అనే కాదు మనం అంటే ఇన్ కేసు ఎవరైనా చదువులో లేనోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు స్పోర్ట్స్ లో యాక్టివిటీస్, మీ యాక్టివిటీస్ అనేది మంచికి టాలెంట్ అనేది ప్రతి ఒక్క దాంట్లో ఉంటది. సో అట్లా కాండి, అరే ఈ రిపోర్ట్ ఈమెది కాదు, అట్లా తెచ్చుకుందా ఇంత పాస్ అయిందని చెప్పి ఒక స్వీట్ బాక్స్ కూడా తీసుకెళ్ళాలి. పట్టుకోరా వద్దు నాకు స్వీట్ బాక్స్. ఒక స్వీట్ బాక్స్ అయినా లేదు, ఒక స్వీట్. బిర్యానీ నాకు జాండీస్ ఉన్నాయి, బిర్యానీ ప్లాన్ లేదు.
స్వీట్ బాక్స్ లేకుండా ఇంత బాధ అనిపిస్తుంది రా ఎప్పుడు ఆయన అంతా తింటాడు. అసలు నాకు ఒక అన్న, డౌట్ పాస్ అయితే కదా అన్న సీట్ బాక్స్ తీసుకురానికి. నాకు పిచ్చి లేపియకు, అర్థమైందా? అవునవును, ఇది ఎవరో రిపోర్ట్ తీసుకొని వచ్చి నెత్తి మీద ఎవరు రిపోర్ట్ ఎవరు చెప్పు రిపోర్ట్ ఎవరు చెప్పు ఫెయిలా పాసా నేను? రిపోర్ట్ ఎవరు చెప్పు అలా ముంగల చెప్పు. సౌతీడు ఇది పట్టుకుని చదవనికి రాదమ్మ తల్లిడు చెప్తా. అదే పట్టుకుంటా నేను. అరే ఇడు ఇడు. ఇది అరే వద్లా. అరే ప్లీజ్ అన్న, ప్లీజ్ ఏందన్నా ఇది? నాకేం తెలియదు ఆడేమో ఇగో ఇగో అరే ఇడు ఇడు. కళ్ళు కొడుతుంది. చెప్పు చెప్పు. గడ్డం వదిలే గడ్డం ప్రాణం పోతుంది ప్రాణం పోతుంది పాస్ అయితే కదా. కొట్టు కొట్టు. మరి అట్లా చేస్తున్నావు కదా, మరి చెప్పినా దాంట్లో ఏముంది నీకు? ఇది మీ స్కూలేనా కాదా? ఇగో అన్న రిపోర్ట్ అన్న ఇగో వేస్ట్ ఒక కదా. రిపోర్ట్ ఇచ్చి రాసుకొని సిగ్నేచర్ పెట్టుకొని ఎన్ని అయినా సరే వేసుకున్న వాళ్ళు ఎంత ముందు అట్లా సోనం అనుకోవచ్చుగా. వేసుకునేమో అట్లా నేను నాకు చేసుకోను. ఇగో నాకు డౌట్ వచ్చింది ఎందుకు నాకు కూడా డౌట్ వచ్చింది ఇగో వెరీ బ్యాడ్ అని ఉందా మీరే చెప్పండి అరే అరే ఏనో. తీసుకొని పో ఇగో ఇగో రిపోర్ట్ తీసుకొని పో ఇక. నేను ఊకేస్తా. అన్నది ఊకేసి ఎప్పుడు నేను? ఇగో ఊకినా ఊకుతావు. అలే మళ్ళీ దుంకుతాను అంటే ఊకినా ఊకేస్తావు. నా నమ్మకం లేని పైన. ఇగో నేను ఉంటే నిజంగా అంటున్నా మీరు నమ్ముతారో నమ్మరో ఇగో ఇంకా కొంచెం నీళ్ళు ఉన్నాయి చూడు అలా దాంట్లో ముందు దుంకి చచ్చిపోతుండే అది నేను నువ్వెందుకు ఇప్పుడు నన్ను పాస్ కాదన్నావు నువ్వు. రాజు కాదు అంటే ఎవరైనా స్వీట్ బాక్స్ తీసుకొని వస్తారు ఉట్టి వస్తారా తెస్తారు అన్న. బీవానే ఏంది చెప్పు, మంచి పాస్ అయినా బీవన్ అంటే ఈ బీవన్ ఇది ఏందిరా నాకు B1 అంటే average. లాస్ట్ కాదు. అని ఉంటుండే బీవన్ ఏంది మరి అంత గట్టి గడితే ఏం చెప్తాం? లాస్ట్ లాస్ట్ ఏ అంటే ఫస్ట్ క్లాస్ కదా, బి క్లాస్ బీలా ఇది ఏంది నాకు చెప్పు ఒకటి చెప్పు ఈ సోనం ఇట్లాంటి ప్లాన్ చేస్తే ముందు క్లియర్ గా క్లియర్ అన్ని మార్క్స్ అన్న. వేరే వాళ్ళ రిపోర్ట్ సరే, సరే. అన్న, ఒక్కటి అడుగుతున్నా, నేను చెప్పను. రేపు వర్షిత వస్తుంది అండ్ గైస్ వీళ్ళందరికీ నేను రేపు వర్షిత రిపోర్ట్ చూసేసి వర్షిత కూడా మంచి మార్క్స్ వచ్చినాయి వర్షితకు కూడా నేను మీ అందరికీ ఎందుకు చూపిస్తున్నా అంటే వర్షిత వేరే స్కూల్ అనమాట సోనం వేరే స్కూల్ ఫస్ట్ వీళ్ళు మంచి పాస్ అయ్యారనగానే నేను అన్న ఫస్ట్ చాలా హ్యాపీ నాకు ఎందుకంటే నాకు ఇది ఒక సక్సెస్ అనమాట వీళ్ళు చాలా మంది ఎన్నో మాటలు అంటే ఇది ఒక ప్రూఫ్ నాకు తెచ్చిచ్చి ఒక ఆన్సర్ అంటే అంత మందికి నాకు సమాధానం చెప్పడానికి ఈ రిపోర్ట్ ఒకటి తీసుకొని వచ్చారు ఇది నేను చాలా హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఇప్పుడు కూడా చెప్తున్నా ఈ ఫ్యాన్ పేజీలలో ఈ లవ్ మ్యూజిక్లు అవి వీళ్ళు చిన్న పిల్లలు ఈమె ఏజ్ లో పెద్ద బబ్బు చిన్న దానికి కొట్లాడేది కూడా కంటెంట్ కోసమే కొట్లాడతాము వర్షితకు కూడా నాకేం పర్సనల్ ఫైట్స్ ఉండవు కంటెంట్ గురించి మాత్రమే చేస్తారు తప్పించి కానీ మీరు ఏదో ఊహించుకోవడానికి అయితే ఫస్ట్ మేము మాట్లాడుకుంటాం జబర్దస్త్ లో ఎట్లయితే కంటెంట్ ఉంటాయి మా కంటెంట్ లో ఇంకా కాపీ కొట్టిరాడా మస్తు కంటెంట్ సో అట్లా చేసినాం అనమాట దాని తప్ప ఇంకేం లేదు సో గైస్ లేట్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సో వీళ్ళిద్దరు రేపు వర్షిత రిపోర్ట్ చూసినాక ఇగో నేను ఒకటి చెప్తున్నా ఆడ ఎక్కువ గిఫ్ట్ ఇస్తాను నేను రేపు అది అయిపోయినా సరే సో గైస్ ఇది ఇంత చేసినందుకు మనం కూడా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దాం ₹5 క్లిప్ తీసుకొని వస్తాను సో మంచి అది చేద్దాం నడు ఇంకోటి వచ్చేసి సరే మాకు చెప్పాలి మంచి పని అనుకుంటుండే ఏదైనా సరే వీడియోస్ కోసమే చేస్తాం తప్పించి కానీ ఎవరు ఉద్దేశించి లే ఒక మంచి అమ్మాయి ఉంటే రాగానే అన్న కాలు మొక్కి అన్న ఇగో రిపోర్ట్ అని ఇవ్వాలి కానీ ఏం చేసినావు స్వీట్ నీ
మీకు ఇంకోటి ఇంగ్లీష్ అంటే మన దగ్గర ఇంగ్లీష్ బాయ్ అసలు ప్రిన్సిపల్ ఉన్నాడు. ఆ ఇంగ్లీష్ ప్రిన్సిపల్ చూస్తే మీరు షాక్ అవుతారు. ఆయన మాట్లాడే మాటలు ఎవరు మాట్లాడరు. మాట్లాడు సార్ ప్లీజ్. మౌనవ్రతం పాటిస్తున్నాను జర నన్ను డిస్టర్బ్ చేయకండి. ఇంగ్లీషా? ENGLISH. ENGLIESH. సోషల్ ఒక్క స్పెల్లింగ్ అరే పునాలున్నట్టు కాదు. సోషల్ స్పెల్లింగ్ నువ్వు పట్టుకుంటా రాదన్నా ఇట్స్ పెట్టి చెప్తా. ఏంది సోషల్ సోషల్ చదువుకోవాలి. సోషల్ నువ్వు సోషల్ స్పెల్లింగ్ సోషల్ ఉన్నది ఇదో చెప్పు సోషల్ స్పెల్లింగ్ SOCLE. సో గైస్ మళ్ళీ ఒకసారి చూసుకో. ఇంకా మోర్ డీటెయిల్స్ మీకు కావాలంటే సెయింట్ జాన్స్ హై స్కూల్ కి పోయి మీరు చూసుకోండి. అండ్ మీరు జాయిన్ కావాలంటే కూడా జాయిన్ కాండి. అండ్ శ్రీకాంత్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మేడం ప్రిన్సిపల్ మేడం కి మెయిన్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మేడం ఎక్స్ట్రా యాక్టివిటీస్ కి అయితే సపోర్ట్ చేయొద్దు. ఎందుకంటే మేడం ఎక్కువ స్టడీ అండ్ కొన్ని రోజులు అయితే వీడియోలు కూడా వద్దు అన్నది మేడం. ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ ఈమె ఖచ్చితంగా పాస్ కావాలా అని చెప్పి ఈమెకి ఎక్కువ ఫోకస్ ఈమె మీద చేసి నెక్స్ట్ 10th ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ చలో రైట్ బై బాయ్.